రేపు జరగబోయే 8వ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. 6 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. కౌన్సిల్లో బీఆర్ఎస్ కు 54 మంది కార్పొరేటర్లు, బీజేపీ 40, ఎంఐఎం పార్టీకి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 11 మంది సభ్యులున్నారు. కౌన్సిల్లో చర్చ జరగాల్సిన అంశాలపై ప్రశ్నలను మేయర్కు సమర్పించారు కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశంలో 23 ప్రశ్నలను చర్చించాలని నిర్ణయించారు మేయర్. ప్రభుత్వం మారిన తర్వాత ఇదే మొదటి కౌన్సిల్ సమావేశం. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ రేపటి కౌన్సిల్ సమావేశం అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం 10:30 6 నెలల తర్వాత జీహెచ్ఎంసీ 8వ కౌన్సిల్ సమావేశం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. ఒకసారి నేను జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయని చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది ఇక్కడ మేయర్ కూర్చుంటారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆమె ఇక్కడ కూర్చొని ఆమె అధ్యక్షతన 8వ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఆమె ఎదురుగా ఒకసారి గమనిస్తే ఇటువైపు అందరూ కార్పొరేటర్లు కూర్చుంటారు. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ నుంచి గమనిస్తే ఇటువైపు నాకు ఎదురుగా బీఆర్ఎస్ అనేటువంటి స్టిక్కర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మొత్తము బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కూర్చుంటారు. మొత్తం వాళ్ళకి దాదాపుగా 56 నుంచి 58 మంది కార్పొరేటర్ల బలం ఉండే, కానీ ఇతర పార్టీలకి కార్పొరేటర్లు వెళ్ళిపోవడంతో ఇప్పుడు 54 వాళ్ళ సంఖ్య ఉంది. సో వాళ్ళు ఇటువైపు కూర్చుంటారు. హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలకు వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనం ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి లైన్లో కూర్చుంటారు. వాళ్ళని ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటారు. వాళ్ళకి కూడా ఇక్కడ అనుమతి ఉంటుంది. సో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సీట్ పక్కన గమనిస్తే నెక్స్ట్ నంబర్ దాదాపుగా 42 మంది కార్పొరేటర్లు. వీళ్ళకు కూడా 44 మంది ఉండే. 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినారు. అందులో సో వాళ్ళ ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి మొత్తం 42 సంఖ్యాబలం ఉంది. వాళ్ళు ఇక్కడ ఇటువైపు కూర్చుంటారు. ఇక్కడ మన ముందు సీట్లో డిప్యూటీ మేయర్ కూర్చుంటారు. వీళ్ళ వెనకాల మొత్తము ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు ఉంటారు. ఇంకా ఇటువైపు గమనిస్తే ముందు మొన్నటి వరకు బీజేపీకి సంబంధించిన స్టిక్కర్ ఇటువైపు ఉంటుండే, కాంగ్రెస్కి సంబంధించిన స్టిక్కర్ వెనకాల వైపు ఉంటుండే. అయితే కాంగ్రెస్కి కొంత సంఖ్య పెరిగింది. కేవలం 2 మంది కార్పొరేటర్లు మాత్రమే కాంగ్రెస్కి ఉండే. అయితే ఇతర పార్టీల నుంచి రావడం, కొంతమంది ఒక కార్పొరేటర్ చనిపోవడంతో అక్కడ లింగోజిగూడలో ఎన్నికలు జరగడంతో అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్ గెలవడం, ఇట్లా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్కి 11 కార్పొరేటర్ల సంఖ్య ఉంది. బీజేపీకి వచ్చేసి 40 కార్పొరేటర్ల బలం ఉంది. సో వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబోతున్నారు. ఇప్పటికే ఈ కౌన్సిల్ సమావేశంకి మీకు ఉన్నటువంటి డౌట్లు పూర్తి స్థాయిలో ప్రశ్న రూపంలో ఇవ్వాలని మేయర్ ఇప్పటికే వాళ్ళకి చెప్పడంతో ఒక్కొక్క కార్పొరేటర్కి 3 క్వశ్చన్లు అడిగేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో కార్పొరేటర్లు అందరూ కూడా ఆ క్వశ్చన్లు సమర్పించారు. అందులో నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు 23 క్వశ్చన్లను మేయర్ పిక్ చేశారు. అంటే అందులో నుంచి ఎంచుకున్నారు. ఆ 23 క్వశ్చన్స్ పైన రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొదటగా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. దాని తర్వాత బడ్జెట్కి ఆమోదం తెలిపేటువంటి ప్రక్రియ జరగబోతుంది. బడ్జెట్ సమావేశాలు అని చెప్పుకోవచ్చు రేపు జరగబోయేటివి. చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడో జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం ఎన్నికల కోడ్, దాని తర్వాత ఇతర కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. మొత్తం 23 ప్రశ్నలు మేయర్ ఎంచుకున్నారు కార్పొరేటర్లు అడిగిన దాంట్లో. సో అందులో నుంచి చాలా వరకు అంటే శానిటేషన్కి సంబంధించి, ట్యాక్స్కి సంబంధించి, దాంతోపాటు హైదరాబాద్లో వీధి కుక్కలకు సంబంధించి, లేదంటే సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి, జీహెచ్ఎంసీకి ఆదాయ వలన అయినటువంటి ట్యాక్స్ మీద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ చాలా అంశాల పైన రేపు ఈ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల సమస్యలను, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను, జనంకి ఉన్నటువంటి ఇబ్బందులను కార్పొరేటర్లు ఈ కౌన్సిల్లో లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఇగో ఇటు మేయర్ సీట్కి రైట్ సైడ్లో ఒకసారి గమనిస్తే ఇక్కడ సెక్రటరీ కూర్చుంటారు. పక్కనే ఇగో ఈ సీట్ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈ సీట్లో కూర్చుంటారు.
ఈయన పక్కన ఉన్నటువంటి సీట్లు ఇటువైపు గమనిస్తే జోనల్ కమిషనర్లు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీలు, అడిషనల్ కమిషనర్లు ఈ సీట్లో రేపు కూర్చోబోతున్నారు. రేపు ఉదయం 10:30 ఈ కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం వరకు జనరల్ బాడీ మీటింగ్, దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత బడ్జెట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో చర్చ, దాని తర్వాత ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అయితే గడిచినటువంటి 7 కౌన్సిల్ సమావేశాలలో చాలా వరకు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగలేదు, చాలా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు అనేది ప్రతి ఒక్క కార్పొరేటర్, మేయర్ కానీ కార్పొరేటర్ కానీ అందరూ చెప్తా ఉన్నారు. సో రేపు చాలా రోజుల తర్వాత జరగబోయేటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో అయినా చర్చ జరుగుతుందనేటువంటి ఆశతోని చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇదే అంశం పైన కమిషనర్ని, దాని తర్వాత మేయర్ని కూడా కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి కౌన్సిల్ సమావేశం కాకుండా ఏదో విధాలుగా వాయిదా పడింది, ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కార్పొరేటర్లు అందరూ సహకరిస్తారనేటువంటి అంశాన్ని కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్తో పాటు కమిషనర్కి కూడా స్పష్టం చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ హైకమాండ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా కౌన్సిల్ జరిగింది అనేది కొంత చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం కాబట్టి మేయర్ ఏ పార్టీ నుంచి అయితే ఉన్నారో ఆ పార్టీ ప్రస్తుతం రూలింగ్ లో లేదు. సో ఏ విధంగా కౌన్సిల్ జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ చాలా మందిలో ఉంది. ఇదే అంశాన్ని కార్పొరేటర్లు కూడా చాలా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారైనా సరే, ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా సరే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు చర్చకు వస్తాయా, కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మేయర్ కానీ అధికారులు కానీ కమిషనర్ కానీ పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తారనేటువంటి ఆశతోని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా 1 కోటి మందికి పైగా జనాభా నివసించే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ కౌన్సిల్ సమావేశం వేదికగా రేపు చర్చకు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ కౌన్సిల్ కి రేపు ఉదయం 10:30 ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా వచ్చారు. మాక్ డ్రిల్ కూడా పూర్తి స్థాయిలో జరిగింది. దాదాపుగా 150 మంది పోలీసులు ఈ జిహెచ్ఎంసి ఆఫీస్ చుట్టూ బందోబస్తులో ఉండబోతున్నారు. లోపల కార్పొరేటర్లు, దాంతోపాటు మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది రాబోతున్నారు. కాబట్టి అన్ని విధంగా బందోబస్తు పరంగా కావచ్చు, ఇతర ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశామనేది అధికారులు స్పష్టం చేశారు. ఓవరాల్ గా అయితే రేపు ఏ విధంగా కౌన్సిల్ జరగబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది కాబట్టి జనంకు ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో వింటామనేటువంటి మాట రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ అందరూ చెప్తా ఉన్నారు. మరి కౌన్సిల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిపోయే కౌన్సిల్ సమావేశం రేపు సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు ఆ కార్పొరేటర్లు అయితే అంచనా వేస్తున్నారు. మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది రేపు మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది.